బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలని కోరిన లబ్ధిదారులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామం ఇన్ఫోసిస్ పక్కన కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 10వ నెల 9వ తారీఖు 2023న టీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చారు. జనవరి 5వ తారీఖు రోజు మీ ఇండ్లకు మీరు గృహప్రవేశం చేసుకోవచ్చని అప్పుడున్న గవర్నమెంట్ వారికి తెలిపారు. తాళాలు డాక్యుమెంట్లు ఇచ్చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సొంతిల్లు లేని మాకు ఈ విధంగా అదృష్టం కలిసి వచ్చినందుకు 6000 కుటుంబాలు ఎంతో సంతోషించారు. కానీ ఆ తర్వాత ఎన్నికల కారణంగా గృహప్రవేశాలు వాయిదా వేశారు. సంబంధిత విద్యుత్తు మరియు నీటి సరఫరా ఇవ్వలేదు. ఇల్లు వచ్చిన సంతోషం లేకుండా చేస్తున్నారు. నెలకు అద్దెలు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా మారింది. మధ్యలో ఎలక్షన్స్ రావడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాలయాపన చేస్తూ ఎలక్షన్స్ జరిగి కూడా 2 నెలలు అవుతున్నా ఇంకా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే పట్టించుకోవడం లేదు. ఈడీ దగ్గరకు పోయినా, జీహెచ్ఎంసీ ఆఫీస్కి పోయినా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా కాప్రా మున్సిపల్కి వెళ్తే కీసరకు వెళ్ళమంటున్నారు. ఉప్పల్కి వెళ్తే గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే తప్ప మేమేం చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. మాతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించిన చర్లపల్లి, ప్రతాపసింగారం, కొరియాములలో వారికి కరెంటు మీటర్లు మరియు వాటర్ సరఫరా అవుతోంది. మరి మేమేం పాపం చేశామంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. नमस्ते सर हमारी प्रॉब्लम ये है कि हमारे को गवर्नमेंट ने डबल बेडरूम अलाट किया और ये रामपल्ली में डबल बेडरूम अलाट किया। कम से कम 4 महीने हो गए। सब जगह जितने भी जगह आपने अलाट किया वहाँ सब जगह पब्लिक आ भी गई। हमारी स्थिति ये है कि अभी हमारे को वहाँ से सिक्योरिटी आने भी नहीं दे रहे और हमारे को घुमा रहे। कभी एक करंट ऑफिस को जाओ, कभी वहाँ जाओ, कभी कलेक्टर के पास जाओ, कभी गटकेसर जाओ, कभी कीसरा जाओ। सर हम करें तो करें, क्या करें सर? हम गरीब आदमी है, किराया नहीं भर पा रहे सर। हमारे को प्रॉब्लम हो रही है। हमारे को करंट बिल आ रहा महीने में, हर महीने किराया आ जाता 5-6 हज़ार रुपये महीना। सर कहाँ से देंगे? अभी कारोबार भी नहीं है सर हमारे को। अभी गवर्नमेंट ने एक और नियम निकाला, उसकी वजह से हम परेशान हैं। हम ड्राइविंग छोड़ के हम अपने घर में बैठे हुए हैं अभी। सर वो नियम निकाल दिया उसने, 10 साल सजा, 7 लाख रुपये जुर्माना, इसलिए हम घर में बैठे हुए सर। अभी बताइए किराया लाएँ तो कहाँ से लाएँ किराया? सर इसलिए हम है ना आपसे रिक्वेस्ट कर रहे हैं, हमारे को आप घर में एंट्री दिलाइए सर हमारा। हम इतने परेशान हो गए कि अभी हम रूम का किराया नहीं भर सक रहे। रूम ओनर बोला है कि जाओ भाई तुम किराया नहीं दे रहे। तो अब हम वहाँ गए तो वहाँ से हमारे को करंट नहीं है, पानी नहीं है। वो बिल्डर बोला कि पानी नहीं है, करंट नहीं है सर, ऐसा बोल रहे हैं। वहाँ से ऑफिसर है वो बोला कि वहाँ जाओ करंट ऑफिस को। अब हम यहाँ आए अभी उप्पल में करंट ऑफिस को, अब यहाँ से बोल रहे कि यहाँ अभी आने वहाँ जाओ। अब बताइए हम जाएँ तो जाएँ कहाँ जाएँ? हम आपसे रिक्वेस्ट कर रहे हैं क्योंकि काफ़ी लोग हैदराबाद से, हम आपसे रिक्वेस्ट कर रहे हैं क्योंकि हैदराबाद से भी काफ़ी लोगों को हैदराबाद से मना दिलशद नगर से उधर से उनको अलर्ट हुआ है। अगर उन्होंने लगा के आना बोल तो भी ऑटो से कम 2000 रुपये खर्चा हो रहा है उनको आने जाने के लिए, और बहुत बेचारे बहुत परेशान हैं। हम आपसे रिक्वेस्ट कर रहे हैं, प्लीज़ आप हमारे लिए कुछ कोशिश करिए, जल्द से जल्द हमें घर में आने की इजाज़त दीजिए। आपसे मेरी यही गुजारिश है हम सब की तरफ से। ओके అయ్యా తెలంగాణ ప్రభుత్వం సీఎం గారు నీకు నమస్కరించి మేము చేయు మనవి ఏంటంటే మాకు 9వ తారీఖు 10వ నెల 2023 రోజున మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు పట్టా ఇవ్వడం జరిగింది మాకు అందరికీ. మేము అప్పటి నుండి ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మిమ్మల్ని గృహప్రవేశానికి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతిసారి వారంన్నర ఎలక్షన్లు అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఎలక్షన్లు కూడా అయిపోయి నెల 15 రోజులు 2 నెలలు కావస్తున్న ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెక్కినట్టు కూడా ఏం లేదు. మేము వస్తే అది చేస్తాం, వీళ్ళకిస్తాం, వాళ్ళకిస్తాం అని చెప్పేసి అన్నారే తప్పితే, మాటల్లో తప్పితే వాళ్ళ చేతుల్లో ఇంకా ఇంతవరకు కాలేదు. మేము ప్రతిసారి మా ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కానీ, మా జిహెచ్ఎంసీ దగ్గరికి పోయినా కానీ, డిఈ తానికి ఇప్పుడు ఉప్పల్ డిఈ దగ్గర సబ్ స్టేషన్ దగ్గర కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. వాళ్ళకు పోయి మొరబెట్టుకుంటే ఏమంటుండ్రంటే, మేము పై వాళ్ళు చేయండి, మేము ఏం చేద్దామండి, మేము ఖాళీగా మీటర్లు వస్తాయని చెప్పేసి మేము ఖాళీగా ఉంచినాం రూములు. ఇంతవరకు మీటర్లు ప్రభుత్వం ఏం చేయండి, నిమ్మకు నీరు ఉన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేమేం చేయలేము. మీరే పోయి మీ స్థానిక ఎమ్మెల్యేని కానీ, డిఈని కానీ, జిహెచ్ఎంసీలో కానీ అడగండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఎన్నిసార్లు వచ్చి మా ఫ్యామిలీలను పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ ఎన్నిసార్లు తిరగాలి? మరి మా కిరాయిలు మాకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి కదా, మీరు వెళ్ళండి, మీరు మీ ఇళ్ళకి మీరు వెళ్ళండి,
ఎన్ని రోజులు కట్టుకుంటారు అని చెప్పేసి మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. నెలకు 6-7 వేలు ఇల్లు రెంట్ కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందు గురించి మా మీద దయ ఉంచి మీరు తొందరగా మమ్మల్ని గృహాలకు పంపిస్తారని మనవి చేస్తున్నాను. రాంపల్లిలో మాకు ఇల్లు కేటాయించడం జరిగింది. ఇన్ఫోసిస్ పక్కన మాకు వాటర్ లేదు, కరెంటు లేదు. ఈ రెండు మాకు తొందరగా అన్ని సదుపాయాలు కల్పించవలసిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కూతవేటి దూరంలో ఉన్న చెర్లపల్లిలో, ప్రతాప సింగారంలో, కొర్రేములలో వాళ్ళకు కూడా మాతో పాటు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్ని సదుపాయాలతో వాళ్ళని ఇండ్లకు పంపడం జరిగింది. అక్కడ వాటరు, డ్రైనేజీ, కరెంటు అన్ని సదుపాయాలను వాళ్ళ ఇళ్ళలో పోయి హ్యాపీగా ఉంటున్నారు. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్? మేం పాపం చేసినాం. ఇంతమంది పిల్లలను తల్లిని వేసుకొని మేము తిరగాలంటే రానిపోనీకే 2000 ఖర్చు అవుతుంది మాకు. అందు గురించి మా మీద దయ ఉంచి మీరు తొందరగా కరెంటు, వాటరు అన్ని సదుపాయాలు కల్పించి మమ్మల్ని అడ్జేస్తారని మేము కోరుతున్నాం. गवर्नमेंट से हमको घर डबल बेडरूम मिला था, केसीआर सर दिए थे और के वोटिंगों के बाद पूरा काम करके आपके घर आपको मिल जाएंगे बल्कि चाबी भी दे दिए थे। अभी 1 तारीख को देते बोले, जब आए हम आ रहे कामा धामा छोड़ के घरों को आ रहे, कोई नहीं मिल रहे हमको। एक जने मिल रहे, अब आओ जब आओ बोल रहे, आ रहे जा रहे, कामा धामा सब छोड़ के आ रहे, छोटे छोटे बच्चों को लेके आ रहे। 500-600 रुपये किराया हो रहा, नहीं वो तो 4 बसा बदल के करके आ रहे। हम सुकून से रहेंगे, जल्दी मिल गया तो नल पानी आ गया तो हम रह जाएंगे बोल के हम पूरे लोग बहुत फिर रहे हैं। हर आदमी को तकलीफ है, हर जगह जहाँ रूम दे दिए डबल बेडरूम, थोड़े जगह तो नल भी आगा, पानी भी आगा, लोग चिप भी हो गए, हमको नहीं मिला अभी। कि आप जो भी सर आए, आपको नमस्ते। हमारे तरफ से आपकी गुजारिश है, जल्द से जल्द हमारा प्रॉब्लम सॉल्व करें आप बस। నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు 2010-2003లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అయితే తిరుగుతూనే ఉన్న అప్పటి నుంచి అన్ని ఆఫీసులకు తిరుగుతూనే ఉన్నాను. గవర్నమెంట్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, డిప్యూటీ సీఎం దగ్గరికి, అందరి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాము. వాళ్ళు చూస్తామని ఫైల్ అప్లికేషన్ తీసుకుంటున్నారు, పంపిస్తున్నారు. తిరిగి అలసిపోయినాము. ఇక మాకు ఓపిక లేదు. దయచేసి మాకు తొందరలో మాకున్న ప్రాబ్లమ్స్ తీర్చాలని మేము కోరుకుంటున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.